హలో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినా కూడా నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫస్ట్. అలాగే మా ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే వీడియో మొత్తం అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా ఆఫీస్ అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు వీడియో డేమ్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో డేమ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొబైల్లో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి, ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతే 669 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ప్రతిదీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి టెంప్లెట్ని. దాన్ని టచ్ చేసి ఇక్కడ రొటేట్ సింబల్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రొటేట్ సింబల్ అనేకి వెళ్ళేసి ఆపోజిట్ ఇచ్చేసేయండి. ఆపోజిట్ ఇచ్చేసి ఈ పక్కనే ఆ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా ఇచ్చేసి ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చి లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే మీకు నచ్చినటువంటి ఫోటో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఆ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలాంటి జీబ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో అయితే మీరు మళ్ళీ ఈ ఫోటో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. నేను వాడిన ప్రతి మెటీరియల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అది మీరు అయితే డౌన్లోడ్ చేసుకుంటారు ఫస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నది చేసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ చిన్నది పెట్టేశాను నేను. ఇది కొంచెం జూమ్ చేసేసాను. ఇక్కడ చిన్నది పెట్టేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా, లాస్ట్లో అంటే వెనకాల నుంచి ముంగడికి వస్తుందంట, ఇది మూవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా చిన్న పెట్టేసుకొని దీని కూడా మొత్తం 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి. ఇట్లా 30 సెకండ్ ఇచ్చేసుకొని ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ మనకు కీ సింబల్ ఉంది, పక్కన కీ సింబల్ ఇచ్చేసుకోండి. కీ సింబల్ ఇచ్చేసుకొని ఇక్కడ కొంచెం ఇట్లా మూవ్ చేసేసుకొని మీకు వీడియో మొత్తం ఫుల్ రావాలంటే ఇక్కడ లాస్ట్ వరకు తీసుకొచ్చేయండి. లాస్ట్ వరకు తీసుకొచ్చేసి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ ఫోటో ఇది ఉందా, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ ఓకే బటన్ ఇచ్చేసుకోండి. చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుందో, అది స్లోగా వస్తుంది చూసారా, జీప్ అని మనకు స్లోగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను చూపిస్తున్నాను, ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు నచ్చినటువంటి ఫోటో అయితే ఒక యాటిట్యూడ్ అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం మంచిగా యాటిట్యూడ్ లాగా ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే వీడియో ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కొంచెం జూమ్ చేసేసుకున్నాను, ఇట్లా జూమ్ చేసేసుకున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ సైడ్లో ఇక్కడ పెట్టేశాను. ఓకే, పెట్టేసిన తర్వాత ఓకే చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసి మొత్తం 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే జీప్ అనేది ఈ విధంగా వచ్చేసింది కాబట్టి ఓకే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇంకొక టెంప్లెట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ సింహామ్ని ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని సైడ్కి తీసుకొచ్చి ఇలా పెట్టేసుకొని దీన్ని 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి. అది ఎంతసేపు ఉంటే ఎంతసేపు వరకు ట్రాక్ చేసేసి ఓకే చేసుకోండి. మళ్ళీ లేయర్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఓకేనా, ఈ విధంగా స్టార్టింగ్ తీసుకొచ్చాక లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి యాటిట్యూడ్ అనే నేమ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కొంచెం జూమ్ చేసేసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేసి మొత్తం 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి దీన్ని కూడా. ఓకే, అంటే మొత్తం ఎంతసేపు ఉందో అంతసేపు వరకు అయితే ఇచ్చేసుకోండి. ఇట్లా ఇచ్చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఇట్లా తీసుకున్న తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్లీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్మోక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేసి కొంచెం లైట్గా జూమ్ చేసేసుకోండి. ఇట్లా కొంచెం దీన్ని కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకొని ఇట్లా కిందికి తీసుకొచ్చేయండి. ఓకే, సారీ ఇది అవసరం లేదు మనకి. ఇది ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి అయితే టెంప్లెట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ టెంప్లెట్ని. ఓకే, అయితే ఈ టెంప్లెట్ ఇది ఇస్తాను, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఇది. ఇక్కడ పెట్టేసుకొని కింద బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఓకే, బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళేసి ఓకే చేసుకోండి. అలా అయిపోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి నేమ్ని టచ్ చేసుకోండి, అంటే యాటిట్యూడ్ అనే నేమ్ టచ్ చేసుకోండి. 3 డాట్స్ మీద టచ్ చేసి బింగ్ టు ఫ్రంట్ ఇచ్చేసుకోండి. ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చాను, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇంకొక టెంప్లెట్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయిన తర్వాత స్క్రీన్ బిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ బిట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ మనం ఇచ్చినటువంటి టెంప్లెట్ టచ్ చేసుకొని ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అని ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇచ్చినటువంటి ఈ టెంప్లెట్ అయితే కొంచెం సేపే ఉంది, దీన్ని డూప్లికేట్ చేసుకుంటే నాకు ఫుల్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎట్లా డూప్లికేట్ చేసుకోవాలంటే 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని ఆప్షన్ ఇచ్చేసుకోండి. దీన్ని గట్టిగా ప్రెస్ చేయండి, ఓకే ఇచ్చేసుకొని దీన్ని గట్టిగా ప్రెస్ చేసి ముంగడి తీసుకొచ్చేయండి. అట్లా ప్రతిగా మొత్తం చేసేసుకోండి. నేను చేస్తున్నా చూడండి.
ఇట్లా మొత్తం చేసేసేయండి, మొత్తం పర్ఫెక్ట్గా చేసేస్తే బాగుంటుంది అప్పుడు. ఫ్రెండ్స్ ఇలా మొత్తం పర్ఫెక్ట్గా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అయితే మనం ఇచ్చినటువంటి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయితే మనం ఇచ్చినటువంటి సాంగ్ అయితే నేను ఇచ్చినటువంటి ఫోటో అయితే కొంచెం ఇక్కడ కింద అనేది కాళ్ళు కనబడుతున్నాడు, నేను కొంచెం జూమ్ చేస్తున్నాను, ఇట్లా కిందికి తీసుకొచ్చాను, ఇట్లా కరెక్ట్గా సెట్ చేసేసాను, ఓకే చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది అనుకున్నాను. దీనికైతే మంచి సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ ఇక్కడ పక్కన ఆడియోకి ఉంది ఫ్రెండ్స్, అందులో మీకు మీ ఆడియోలో ఉండేటువంటి ప్రతిదీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు నచ్చినటువంటి సాంగ్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ టచ్ చేస్తే ఇక్కడ కింద యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇదైతే ఈ విధంగా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ సింబల్ టచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఎక్స్పోర్ట్ బటన్ ఇచ్చేసుకుంటాను. ఎక్స్పోర్ట్ బటన్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ అంటే సింపుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ యాటిట్యూడ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.